స్టాప్ లాస్ లేని ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ మీ బ్యాంక్ అకౌంట్స్కి హానికరం. హలో అండి, హాయ్, హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. సో ఈరోజు అయితే మార్కెట్ అయితే హాలిడే. రేపు మనకి మార్కెట్స్ అయితే ఉన్నాయి అండ్ ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది. సో ఒకసారి నిన్న జరిగిన చిన్నపాటి యాక్షన్ ఏంటి అండ్ రేపటికి మన బ్యాంక్ నిఫ్టీలో అండ్ నిఫ్టీలో అండ్ అలాగే ఫిన్ నిఫ్టీలో నో ట్రేడింగ్ జోన్స్ ఏంటి, బై జోన్స్ ఏంటి, సెల్ జోన్స్ ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాము. అండ్ మార్కెట్ అయితే మనకి ఇక్కడ గమనిస్తే నిఫ్టీలో అయితే క్లియర్ కట్గా డబ్ల్యూ ప్యాటర్న్ అయితే వచ్చింది. దీంట్లో ఇంకా ఫామ్ అయితే అవుతూ ఉంది. సో వన్స్ ఒక్కసారి ఈ రేంజ్కి వెళ్ళింది అనుకుంటే కనుక మనకి ఆల్ టైమ్ హై ఏదైతే మనం ఎలక్షన్స్ అనేసి ఆ టైంకి ఆటోమేటిక్గా న్యూస్ కూడా వస్తుంది. సో వెళ్ళడానికి ఆల్ టైమ్ హైని టచ్ చేయడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీ అయితే ఒక లాస్ట్ జనవరి నుంచి చూసుకుంటే కనుక ఒక కన్సల్టేషన్లోనే ఉంది, అంటే ఒక ఛానల్లోనే ఉంది తప్ప ఆల్మోస్ట్ దీన్ని దాటుకుని కొంచెం అటు ఇటు వెళ్తుంది తప్ప ఓవరాల్గా చూసుకుంటే ఏదైతే 49,000 నుంచి 46 ఆర్ 45,000 మధ్యలో ఏదైతే ఈ 4,000 పాయింట్స్ మధ్యలోనే ఉంది. అటు ట్రెండింగ్ కూడా అవ్వడానికి ఏమీ సిగ్నల్స్ అయితే ఇవ్వట్లేదు. బట్ ఇప్పుడు కనుక ఇన్ కేస్ ఒకవేళ ఈ లెవెల్స్ కనుక బ్రేక్ అయితే మళ్ళీ 49,600 అలానే 50,000 కూడా బ్రేక్ అయితే కనుక మళ్ళీ మంచి ఫ్రెష్ ఆల్ టైమ్ హై అండ్ ఒక ట్రెండింగ్ మార్కెట్, బ్లాస్టింగ్ మార్కెట్ని అయితే చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. సో అలానే నిఫ్టీలో చూసుకుంటే కనుక డైలీ టైం ఫ్రేమ్ ఒక ట్రిపుల్ బాటమ్ అయితే కూడా మనకి కన్ఫర్మ్ అయితే అయ్యింది. అండ్ ఎప్పుడైతే ఈ ఎం ప్యాటర్న్ దగ్గర కనుక బ్రేక్ అవుతే కనుక డెఫినెట్గా అది బేరిష్ సిగ్నల్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. బట్ మనం ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు మనకి డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఏదైతే ఉందో ఇది ఇంకా ఫామ్ అవుతానే ఉంది. జస్ట్ ఒక 300 పాయింట్స్ అరౌండ్ 500లో మనకి ఈరోజు క్లోజింగ్ అయింది. ఒక 300 పాయింట్స్ అంటే ప్రీవియస్గా ఏదైతే ఉందో ఈ టాప్స్ ఏదైతే ఉన్నాయో 800 బ్రేక్ అయితే కనుక మనం బ్లాస్టింగ్ లాగా మనకి నిఫ్టీ వెళ్ళడాన్ని కూడా మనం చూడొచ్చు. సో కమింగ్ అప్ డేస్లో కీప్ ఇన్వెస్టింగ్, ఎవ్రీ డిప్ కూడా మంచి ప్రైస్లో దొరుకుతూ ఉంటుంది, మంచిగా ఇన్వెస్ట్ చేయండి. సో ఎప్పుడైతే ర్యాలీ వచ్చిందో అప్పుడు మనం ఎగ్జిట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అందరిలాగా ర్యాలీ వచ్చేసిన తర్వాత 23,000లో 23,500లో అప్పుడు ఎంటర్ అవుతే యూజ్ అయితే ఏముండదు. ఇప్పుడు ఎప్పుడైనా సరే మీరు అనుకునే స్టాక్లో మంచి డిప్ వచ్చిందంటే మాత్రం కీప్ యాడింగ్ ఆన్ దాట్. సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే కనుక ఏదైతే ఒక హైలోకి వెళ్ళిందో తర్వాత ప్రాఫిట్ బుకింగ్, సో ఇక్కడ వచ్చేసి ఒక కన్సల్టేషన్ రేంజ్లోనే అయితే ఉంది. సో ఒక్కసారి అగైన్ మళ్ళీ ఈ రేంజ్ కనుక బ్రేక్ అయితే సో మనం లాస్ట్ ఫ్యూ వీడియోస్ నుంచి కూడా చెప్పుకుంటా ఉన్నాము 48,200 పైన అయితే మనం బుల్లిష్ అవ్వచ్చు అనేసి. బట్ చాలా డిఫరెంట్గా 48,199.50 దగ్గరే మనకి క్లోజింగ్ అయితే ఇచ్చేసింది యాక్చువల్గా. సో రేపు ట్యూస్డే ఏదైతే ఉందో ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయితే కనుక మనం ఇమీడియట్గా ట్రేడ్ అయితే తీసుకోవద్దు. ఇన్ కేస్ ఒకవేళ బయింగ్ జోన్ పైన ఉన్నా సరే ట్రేడ్ అయితే తీసుకోవద్దు, ఎందుకంటే ఒక్కసారి మళ్ళీ ఒక పుల్ బ్యాక్ అనేది రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో ఎప్పుడైతే మళ్ళీ బ్యాక్ వచ్చి ఇన్ కేస్ ఒకవేళ 48,000 చెక్ చేస్తే కనుక దిస్ ద బెస్ట్ లెవెల్ బై చేసుకోవడానికి. సో ఇక్కడ ఒక బై అయితే చేసుకొని ప్లాన్ అయితే చేసుకోవచ్చు. అదర్వైజ్ 48,100లో కూడా ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయినా సరే ఇక్కడ మనకి సపోర్ట్ తీసుకోవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. లేదు స్ట్రైట్ అవే డైరెక్ట్గా 48,300 ఆర్ 400లో ఉంది, ఇక్కడ కన్సల్టేషన్ అవుతుంది గ్యాప్ అప్ అయ్యి అంటే కనుక ఎప్పుడైతే ఈ బ్రేక్ అవుతుందో అంటే అట్లీస్ట్ 48,438 దగ్గర బ్రేక్ అయితే అయ్యింది అనుకోండి, సూపర్ బుల్లిష్గా ఉండి అప్పుడు మనం ఇక్కడ ట్రేడ్ అనేది ప్లాన్ అయితే చేసుకోవచ్చు. సో ఇమీడియట్గా ఫస్ట్ హాఫ్ అయితే కనుక ఒక 15 మినిట్స్ మాత్రం వదిలేసేయండి, దాని తర్వాతనే మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవడం అయితే బెస్ట్ థింగ్. సో ఆ లెక్కన చూసుకుంటే కనుక 48,200 పైన మనకి 15 మినిట్స్ క్యాండిల్లో మనం బై అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఏదైతే ఫస్ట్ మనం అనుకున్న గ్యాప్ అప్ తర్వాత మళ్ళీ డిప్ వచ్చిన తర్వాత వెళ్ళినప్పుడు మాత్రమే ఈ లెవెల్ అనేది వ్యాలిడ్ అవుతుంది.
అవుతుంది. సో హోప్ ఇట్ ఈస్ క్లియర్ అని అయితే అనుకుంటున్నాను. సో 48,200 దగ్గర కనుక మనకి 15 మినిట్స్ క్యాండిల్ కనుక క్లోజింగ్ చూసుకుంటే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 48,438, అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి 721, అలానే ఫైనల్ టార్గెట్ వచ్చేసి 49,008గా అయితే ఉంటుంది. సో రేపు ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయితే కనుక అండ్ 48,200 పైన సస్టైన్ అవుతే కనుక మంచి షార్ట్ కవరింగ్ మూవ్స్ అయితే చూడడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ మంచి ర్యాలీ అండ్ మంచి పాయింట్స్ అయితే కూడా పట్టుకోవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎందుకంటే మార్కెట్ ఎంతవరకు పడినా సరే మంచిగా హయ్యర్ హైస్ వేసుకుంటానే వెళ్తుంది. సో విచ్ ఈజ్ ఇండికేటింగ్ అప్ ట్రెండ్. సో ఇలాంటి టైంలో క్రూషియల్ లెవెల్ బ్రేక్ అయితే మనకి మంచి మూమెంటం చూడడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అలానే డౌన్ సైడ్ చూసుకుంటే కనుక మనం ఇందాక అనుకున్నట్టు 48,200 దగ్గర అయితే మనకి బౌన్స్ తీసుకోవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. 48,000 దగ్గర సో 48,000 దగ్గర 15 మినిట్స్ కనుక బ్రేక్ అయితే మనకి డౌన్ సైడ్ అంత గ్యాప్స్ లేవు చూడండి, అంత టార్గెట్స్ ఎక్కువ లేవు, ఓన్లీ అప్ సైడే ఎక్కువ కనిపిస్తూ ఉంది. సో నేను కూడా రేపు బుల్లిష్గానే ఉన్నాను అంటిల్ అన్లెస్ ఈ 48,200 పైన సెటిల్ అయ్యేంత వరకు అండ్ 48,000 లో బ్రేక్ అవుతే కనుక అప్పుడు డెఫినెట్గా మైల్డ్ బేరిష్గా మనం టర్న్ అయితే అవుతాము. అండ్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 47,881, అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి 47,724, అలానే ఫైనల్ టార్గెట్ వచ్చేసి 47,599. అలానే ఇంకా ఇన్ కేస్ ఒకవేళ నిఫ్టీ ఏమన్నా మనకి చూపించింది అంటే కనుక ర్యాలీస్ ఏమన్నా చూపించింది అనుకుంటే కనుక ప్రెషర్ ఏమన్నా సెల్లింగ్ ప్రెషర్ 47,400 వరకు కూడా టార్గెట్ 4గా అయితే మనకు కనిపిస్తుంది. బట్ 48,200 ఒకవేళ బ్రేక్ అయ్యి సస్టైన్ అవుతే కనుక డోంట్ మిస్ దిస్ ర్యాలీ. డెఫినెట్గా మంచి పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఒకసారి నిఫ్టీ కూడా చూసిద్దాం. సో నిఫ్టీలో చూసుకుంటే నో ట్రేడ్ జోన్ వచ్చేసి 22,506, 571, జస్ట్ ఒక 30 to 40 పాయింట్స్ మధ్యలోనే కంప్లీట్గా నో ట్రేడ్ జోన్ అయితే ఉంది. సో ఈ ట్రేడ్ అయితే మనకి స్కాల్పింగే మ్యాక్సిమం, ఎక్కువ ట్రెండింగ్ అవడానికి అయితే ఛాన్స్ లేదు. ఎప్పుడైతే 22,501 దగ్గర ఒక క్యాండిల్ అనేది మనకి క్లోజ్ అయిందో 549 వచ్చేసి టార్గెట్ 1, 593 వచ్చేసి టార్గెట్ 2, అలానే ఫైనల్ టార్గెట్ వచ్చేసి 641 వచ్చేసి ఫైనల్ టార్గెట్గా ఉంటుంది. ఎప్పుడైతే 22,471 దగ్గర బ్రేక్ అవుతుందో 22,436 చాలా తక్కువ ఉంది. సో స్టాప్ లాస్ కూడా తక్కువ ఉంటేనే ఇది అటెంప్ట్ చేయండి, లేకపోతే ఇగ్నోర్ చేసేసేయండి. సో లేకపోతే ఒకవేళ షార్టింగ్కి ఇక్కడ అంత రిస్క్ రివార్డ్ రేషియో అంత ఫేవర్గా లేదు అనుకుంటే కనుక ఇక్కడ నుంచే మన ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవడం అనేది బెటర్, అంటే 22,436లో. సో అప్పుడు ఇది టార్గెట్ 1 అవుతుంది. యాజ్ యూజువల్గా అయితే టార్గెట్ 2 అండ్ టార్గెట్ 3 వరకు అయితే ఇక్కడ వరకు అయితే ఉంటుంది. అండ్ నిఫ్టీ వచ్చేసి చాలా బుల్లిష్గా ఉంది. సో ఇక్కడ కూడా నేను అప్ సైడే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అంటిల్ అన్లెస్ 22,400 బ్రేక్ అయ్యేంత వరకు కూడా మనం బుల్లిష్గానే నా వ్యూ అయితే ఉంటుంది. ఎప్పుడైతే 22,400 అంటే ఈ లెవెల్ కూడా బ్రేక్ అయ్యింది అంటే కనుక డెఫినెట్గా మైల్డ్ బేరిష్ అనేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఒకసారి ఫిన్ నిఫ్టీకి వెళ్ళిపోతాం. ఫిన్ నిఫ్టీలోకి వచ్చేసరికి 1 hour టైం ఫ్రేమ్లో చూసుకుంటే కనుక మంచి బ్రేక్అవుట్ ఇవ్వడానికి అయితే రెడీగా ఉంది. సో ఎప్పుడైతే మనకి ఈ బ్రేక్అవుట్ కూడా సస్టైన్ అవ్వింది అనుకుంటే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 21,598, అలానే మేజర్ లెవెల్స్లో, అంటే నేను 1 hour టైం ఫ్రేమ్లో మాట్లాడుతున్నాను కాబట్టి హైయెస్ట్ ఏదైతే ఉందో పాసిబిలిటీ అది చూసుకుందాము. సో 22,000 వరకు అయితే హైయెస్ట్ లెవెల్స్లో, అంటే మీరు పొజిషనల్ ట్రేడర్ కావచ్చు, అలానే ఇంట్రాడేలో ఎక్కువ పాయింట్లు పట్టుకుందాం అనుకుంటే కనుక ఈ లెవెల్స్ అయితే మనకి బాగా యూజ్ అయితే అవుతాయి. ఇన్ కేస్ ఒకవేళ ఇక్కడ ఏదైతే 1 hour టైం ఫ్రేమ్లో ఈ లెవెల్ కనుక బ్రేక్ అయ్యి వస్తే కనుక డెఫినెట్గా మనకి 21,298 కూడా మనకి బ్రేక్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంది. మంచి టార్గెట్స్ డౌన్ సైడ్ కూడా ఫిన్ నిఫ్టీకి అయితే చూడడానికి అవకాశం ఉంది. ఒకసారి 15 మినిట్స్లో చూద్దాం, ఇంకా క్లియర్గా మనకి కనిపిస్తుంది. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో నిఫ్టీ కనుక చూసుకుంటే ఇది కంప్లీట్గా నో ట్రేడ్ జోన్, ఏదైతే 21,531 అలానే 21,467, సో అప్రాక్సిమేట్గా 120 పాయింట్స్ అయితే నో ట్రేడ్ జోన్, ఓన్లీ స్కాల్పింగ్ ఆపర్చునిటీస్ మాత్రమే చూడండి. ఇన్ కేస్ ఒకవేళ 531 పైన ఒక మంచి క్యాండిల్ కనుక సెటిల్ అయ్యింది అనుకుంటే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 21,598. ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిందో కొంతవరకు మంచి సాలిడ్ క్యాండిల్స్ అనేవి, ఇలాంటి బాడీ ఎక్కువ ఉన్నటువంటి క్యాండిల్స్ అయితే రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇలాంటివి వచ్చినప్పుడు మనకు ఒకటే
కన్ఫర్మేషను. సో ఎంతవరకు వీలైతే అంతవరకు ర్యాలీని, స్టాప్ లాస్ని ట్రైల్ చేసుకుంటూ వెళ్ళడం అనేది చాలా బెటర్ థింగ్. అండ్ అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి చాలా ఈజీగా, ఒకవేళ 598 కొడితే కనుక 649 ఈజీగా విత్ ఇన్ నో టైమ్ అది కొట్టేస్తుంది టార్గెట్ అయితే. అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి 21,728, అలానే ఫైనల్ టార్గెట్ వచ్చేసి 21,808 అయితే కనిపిస్తుంది. అలానే డౌన్ సైడ్ మనం 21,467 దగ్గర ఉంటే కనుక షార్ట్ సైడ్ అయితే ప్లాన్ అయితే చేసుకోవచ్చు. మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 21,396, అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి 21,298, అలానే థర్డ్ టార్గెట్ వచ్చేసి 21,200గా అయితే మనకి థర్డ్ టార్గెట్గా అయితే ఉంటుంది. సో ఇది ఫిన్ నిఫ్టీకి సంబంధించింది. ఇక్కడ కూడా నేను అట్లీస్ట్ 21,500, సో ఫస్ట్ 15 మినిట్స్లో కనుక 21,500 కనుక బ్రేక్ అవ్వలేదు అనుకుంటే కనుక డెఫినెట్గా మనకి డౌన్ సైడ్ అయితే రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ ఒక బౌన్స్ కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ ఇక్కడనే గ్యాప్ అప్ ఓపెన్ అయితే కనుక వెయిట్ చేయండి బౌన్స్ ఎప్పుడు వస్తుందో అనేసి. బౌన్స్ కనుక ఈ లెవెల్లో వస్తే కనుక మనం ఏదైతే ప్రీవియస్ క్యాండిల్ లో ఉందో దాన్ని స్టాప్ లాస్గా పెట్టుకుని అప్ సైడ్ అయితే వెళ్ళొచ్చు. అప్పుడు ఇది టార్గెట్ 1 అండ్ ఇది నెక్స్ట్ టార్గెట్, అలానే థర్డ్ టార్గెట్ ఇలా అవుతాయి. సో ఈ విధంగా ప్లాన్ చేసుకోవడం అనేది చాలా బెటర్ థింగ్ అనమాట. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రెడిషన్. జై హింద్.